హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. వల్లభనేని వంశీ ఒక 2 వీక్స్ క్రితం మనం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ కోసం పోలీసులు అందరూ గాలించడం జరిగింది. సో వల్లభనేని వంశీ గారు అక్కడున్నారు, ఇక్కడున్నారు, ఇక్కడున్నారు అని చెప్పుకుంటూ అసలు ఆయన అరెస్ట్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి. తీరా చూసి ఆయన అరెస్ట్ అవ్వలేదు, అమెరికా వెళ్ళిపోవడం మనకి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు నిన్న హైకోర్టు అనేది ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అది వల్లభనేని వంశీ గారికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అందులో ఏమని జారీ చేసిందంటే, వల్లభనేని వంశీ గారికి ఈ నెల 25వ తారీఖు దాకా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి చెప్పడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు దాకా వల్లభనేని వంశీ గారు ఆయన నియోజకవర్గంలో తిరగచ్చు, ఈవెన్ ఆయన కార్యకర్తలని ఆయన మాట్లాడుకోవచ్చు, ఇంకా చాలా పనులు చేయొచ్చు. సో ఈ ప్రధాన ఆయన మీద ఉన్న కేసు ఏంటంటే, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏమని వేసిందంటే, టీడీపీ ఆఫీస్ ఎప్పుడైతే వల్లభనేని వంశీ తగలబెట్టారో ఆ ఆఫీస్ తగలబెట్టిన కేసు మీద వల్లభనేని వంశీ గారు A71గా ఉన్నారు. ఆయనకి ముందు ఇంకా 70 మంది ఉండడం మనకి చూస్తూనే ఉన్నాం. సో అదే కేసులో ఆ ఒక్క కేసు అనే కాదు, ఇంకా వల్లభనేని వంశీ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఎలాంటి కేసులు అంటే, వల్లభనేని వంశీ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు, కానీ ఆయన మీద లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు. దాని మీద టీడీపీ వర్గం కానీ అదే టాపిక్ మీద వల్లభనేని వంశీ గారి మీద చాలా విపరీతంగా కోపంగా ఉంది. అదే కోపాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా మనం అనుకోవచ్చు. ఈవెన్ వల్లభనేని వంశీ గారి మీద టార్గెట్ చేశారని చెప్పుకుంటే నిజంగా చేశారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారి మీద ఒక చట్టపరమైన ఏదైతే ఆయన మీద కేసులు పెట్టొచ్చో అవన్నీ పెడుతున్నారో అనుకోవచ్చు. ఈవెన్ వల్లభనేని వంశీ గారు కాకుండా ఇంకా పెద్ద పెద్ద తలగా చాలా ఉన్నాయి. ఈవెన్ పిన్నెల రామకృష్ణ గారు ఉన్నారు, వారి మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి. కొడాలి నాని గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కాకుండా వల్లభనేని వంశీ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే, మనం చూసుకుంటాం. ఎప్పుడైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తున్నారో అప్పుడు వల్లభనేని వంశీ గారు అక్కడ దూరంగా నుంచి ఒక సినిమా చూసినట్టే చూసారే తప్ప దాన్ని అయితే ఆపలేరు. ఆయన అనుచరులే సొంతంగా ఆయనే పంపించి టీడీపీ ఆఫీస్ని దాడి చేయడం జరిగింది. అదే కేసు మీద వల్లభనేని వంశీ గారు A71గా ఉన్నారు. ఈ కేసు మీద వల్లభనేని వంశీ గారు ముందస్తు బెయిల్ అనేది వేయడం జరిగింది. ఆ బెయిల్ రీత్యా హైకోర్టు అనేది వంశీ గారికి ఒక ఊరట లభించింది. ఈ నెల 25వ తారీఖు దాకా వల్లభనేని వంశీ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వల్లభనేని వంశీ గారి మీద చెప్పడం జరిగింది. ఇలాంటి కేసులే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వల్లభనేని వంశీ గారి మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, ఏదైతే గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టే వల్లభనేని వంశీ గారి మీద ఎలాంటి భూ కబ్జాలు దారిపడ్డారు, ఇవన్నీ ఇంటర్నల్ తవ్వకాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని గ్రావెల్ ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో పక్కన మనం చూసుకున్నట్లయితే పోలవరం కాలువ ఉంది. ఆ పోలవరం కాలువలో గ్రావెల్ ఎంత తోలారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత అమ్ముకున్నారు అనేది మొత్తం ఆరా తీస్తున్నారు. ఈవెన్ వారు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసినా కానీ మీరు ఆశ్చర్యపోవలసిన లేదు. సో ఏదైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న విడుదల రజనీ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏమైనా వచ్చినాయి అంటే, ఇళ్ల స్థలాల మీద ఆయన కమిషన్లు తీసుకుంటున్నారని విడుదల రజనీ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. సేమ్ అలాంటి ఆరోపణలు గన్నవరంలో ఏమైనా చోటు చేసుకున్నాయా, ఈవెన్ ఎలాంటి భూ కబ్జాలు చేశారో, ఎలాంటి తవ్వకాలు జరిగాయి, ఈవెన్ కెసినో కొడాలి నాని గారి నియోజకవర్గంలో ఏదైతే గుడివాడ ఉందో కన్వెన్షన్ ఏదైతే ఉందో కొడాలి నాని గారి కన్వెన్షన్లో ఇది గత సంక్రాంతికి మనం చూసుకున్నట్లయితే అందులో కెసినో అనేది ఆయన ఆడిపించడం జరిగింది. అదే కెసినోలో వంశీ గారి కూడా పాత్ర ఉంది అని చాలా వర్గాలు చెప్తున్నాయి. ఆయన మీద కేసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఏదైతే మొత్తం సినారియో ఏదైతే మనం చూసుకున్నట్లయితే వంశీ గారిని గట్టిగా టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వంశీ గారు భయపడి అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే నియోజకవర్గంలో ఉండి ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆయన ధైర్యంగా కేసులన్నీ ఎదుర్కోవాలి తప్ప ఇలా పారిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఈవెన్ ఈ లోకేష్ గారి మీద మాట్లాడేటప్పుడు ఈ భయం ఎక్కడికి పోయిందని అందరూ ప్రశ్నిస్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం. వల్లభనేని వంశీ గారికి ఈ నెల 25వ తారీఖు దాకా ఆయనకి ఊరట లభించింది అని అనుకోవచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఆయన నియోజకవర్గంలో ఆయన తిరగొచ్చు. మనం ఒకసారి వేచి చూద్దాం. వల్లభనేని వంశీ గారు ఈ సమయంలో ఆయన నియోజకవర్గానికి ఆయనకు వస్తారా, లేకపోతే అక్కడే ఫిక్స్ అయిపోయి ఇంకా రాజకీయాలకే దూరంగా అవుతారా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.